హన్నా ప్రార్థన కన్నీళ్లను ఆశీర్వదంగా మార్చిన దేవుడు. పూర్వం ఇస్రాయేలు దేశంలో ఎల్కానా అనే ఒక భక్తుడుండేవాడు. అతనికి 2 భార్యలు, ఒకరు హన్నా, మరొకరు పెనిన్నా. ఎల్కానాకు తన మొదటి భార్య అయిన హన్నా అంటే పంచప్రాణాలు, ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. కాని హన్నకు చాలా కాలంగా పిల్లలు లేరు. ఆ రోజుల్లో సమాజంలో గర్భఫలం లేని స్త్రీలను చాలా హీనంగా, శాపగ్రస్తులుగా చూసేవారు. దీనిని ఆసరాగా చేసుకుని 2వ భార్య అయిన పెనిన్నా నిరంతరం హన్నను ఎగతాళి చేసేది. ప్రతిరోజూ మాటలతో గుండెలు పిండేలా హింసించేది. హన్నా ఆ బాధను భరించలేక పగలూ రాత్రీ కన్నీళ్లు పెట్టుకుంటూ అన్నపానీయాలు సహితం ముట్టకుండా రోధించేది. భర్త ఎల్కానా ఎంత ఓదార్చినా ఆమె మనసులోని ఆవేదన తగ్గలేదు. ప్రతి సంవత్సరంలాగే ఆ కుటుంబం దేవుని మందిరమున్న సిలోహు పట్టణానికి వెళ్తుంది. అక్కడ కూడా పెనిన్న నుండి ఎదురైన అవమానాలతో హన్న హృదయం ముక్కలైపోతుంది. ఈసారి ఆమె ఎవరికీ ఏమీ చెప్పకుండా నేరుగా దేవుని మందిరంలోకి వెళ్తుంది. అక్కడ మోకాళ్లపై నిలబడి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ దేవునికి తన హృదయాన్ని కుమ్మరిస్తుంది. ఆమె ఎంతో ఆవేదనతో కేవలం పెదవులు మాత్రమే కదులుతుండగా శబ్దం బయటకు రాకుండా హృదయంలోనే దేవుడుతో పోరాడుతూ ఒక మొక్కుబడి చేసుకుంటుంది. సైన్యములకధిపతివగు యెహోవా, నీవు నీ సేవకురాలనైన నా శ్రమను చూసి నన్ను మరిచిపోకుండా నాకు ఒక మగపిల్లాడిని ప్రసాదిస్తే వాని జీవితకాలమంతటా నీ సేవకే అప్పగిస్తాను. ఆ సమయంలో మందిరంలో ఉన్న ప్రధాన యాజకుడు ఏలీ ఆమెను గమనిస్తాడు. ఆమె పెదవులు కదులుతున్నా శబ్దం రాకపోవడంతో ఆమె మద్యం సేవించి మందిరానికి వచ్చిందేమో అని పొరపడి, నువ్వింతకాలం మత్తురాలవయుంటావు, నీ మత్తును వదిలించుకో అని గద్దిస్తాడు. దానికి హన్నా ఏమాత్రం కోపగించుకోకుండా ఎంతో వినయంతో, నా ప్రభువా, నేను ద్రాక్షారసముగాని ఏ మద్యమూ తాగలేదు. నేను తీవ్రమైన మనోవేదన గలదాననై యెహోవా సన్నిధిని నా హృదయాన్ని కుమ్మరించుకొనుచున్నాను అని తన దీనస్థితిని వివరిస్తుంది. ఆమె మాటల్లోని యథార్థతను, భక్తిని చూసి ఏలీ యాజకుడు చలించిపోతాడు. అతను ఆమెను దీవిస్తూ, నీవు క్షేమంగా వెళ్ళుము, ఇశ్రాయేలీయుల దేవుడు నీవు అడిగిన నీ మనవిని దయచేయునుగాక అని చెప్తాడు. దేవుని సేవకుడి నోట ఆ మాట వినగానే హన్న ముఖంలో దుఃఖం మాయమై ఎంతో నెమ్మదితో నమ్మకంతో తిరిగివెళ్తుంది. దేవుడు హన్న కన్నీటి ప్రార్థనను ఆలకించాడు. కొద్ది రోజులకే ఆమె గర్భం దాల్చి ఒక అందమైన మగబిడ్డకు జన్మనిస్తుంది. దేవుణ్ణడిగి పొందినందుగ్గాను ఆ బిడ్డకు సమూయేలు అని పేరు పెడుతుంది. సమూయేలు పాలు విడిచిన తర్వాత హన్న తాను దేవునికిచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఆ బిడ్డను మందిరంలో దేవుని సేవ కొరకు ఏలీ యాజకునికి అప్పగించింది. దేవుడు హన్న విశ్వాసాన్ని చూసి ఆమెను మరింతగా దీవించాడు. ఆమెకు తర్వాత మరికొందరు పిల్లలను కూడా అనుగ్రహించాడు. పెద్దయ్యాక సమూయేలు ఇశ్రాయేలు దేశానికి గొప్ప ప్రవక్తగా, దేవునికి నమ్మకమైన సేవకుడిగా ఎదిగాడు. కథలోని నీతి: మనుషులు మనల్ని అవమానించినా దేవుడు మన కన్నీళ్లను చూస్తాడు. బాధలో ఉన్నప్పుడు మనుషులతో వాదించకుండా దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. నిజమైన విశ్వాసంతో చేసిన ప్రార్థనను దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. దేవుడు సమయానికి సమాధానమిస్తాడు. ఆలస్యమైనా ఆయన కార్యం ఉత్తమమే. దేవునికిచ్చిన మాటను హన్న నిలబెట్టుకున్నట్లే మనము విశ్వాసంగా ఉండాలి. కన్నీళ్లతో విత్తినవారు ఆనందంతో కోయుదురు. విశ్వాసంతో చేసిన ప్రార్థన ఎప్పటికీ వృధా కాదు.